శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సరే, ఇప్పుడు ఒక సినిమాకి హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఎక్కువ పారితోషికం ఉంటుంది కదా, చాలా కదా. అంటే దర్శకుడు కూడా అంటే అంటే ఆవిడ పెంచుకున్న రేంజ్ని బట్టి ఉంటుంది పారితోషికం. ఆవిడ చేసిన సినిమాలను బట్టి చేసే హీరోలను బట్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే చిన్న సినిమాలు అనుకోండి అంత మీరు అనుకున్నంత ఇది ఉండదు వాళ్ళకి. కానీ చిన్న సినిమాలో మీడియం సినిమాలో చూసుకుంటే స్టేచర్ పెంచుకున్న కొద్దికి రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఎంత మీడియం సినిమా అయినప్పటికి కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటది కదా, హీరో హీరోయిన్స్ కదా. హీరోయిన్స్ ఎక్కువ ఉంటుంది, సందేహం లేదు. పెద్ద సినిమా అయినా, మీడియం అయినా, లేకపోతే చిన్న సినిమా అయినా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ అశ్విని గారండి. సుమారుగా 100 సినిమాలు చేస్తుంటారు కదా. 110 సినిమాలు చేశారు. మరి ఆ డబ్బంతా ఏమైపోయిందండి? డబ్బంతా ఏమవుతుందంటే సంపాదించేటప్పుడు తెలియస్తారు. ఇప్పుడు మరి ఆ డబ్బు అంటే వచ్చిన డబ్బంతా మూల ఉంటుంది ఏంటంటే అది బిగినింగ్లో తక్కువ ఉంటుంది, గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ ఎక్కువ ఇస్తారు. వచ్చినప్పుడు ఇవన్నీ ఖర్చు పెట్టుకోవడానికి సరిపోద్ది. తర్వాత సినిమా స్టేచర్ పెరిగే కొద్ది ఖర్చులు పెరుగుతాయండి. ఎండింగ్ డేస్ ఏందండి అంత, అంటే ఆ సాడ్నెస్ కావచ్చు అదంతా ఎందుకు? ఎందుకంటే ఖర్చు అయిపోతాయండి. ఎందుకంటే ఎంత ఖర్చు అయినా కానీ ఆరోగ్యరీత్యా వచ్చిన ఇబ్బందుల వల్ల కొంత పోయింది. ఆవిడ ఆరోగ్యం దెబ్బతిని కొంత ఉన్న డబ్బంతా కర్పూర ఆవిడ షీ వాజ్ ట్రీటెడ్. అందరూ చేసిన తప్పే ఆవిడే చేసింది. ఏమైపోయింది అన్నారు కదా డబ్బు. మీరు స్టార్డమ్ వచ్చిన తర్వాత ఒక అతను నమ్మి పెళ్లి చేసుకున్నారు. ఆవిడ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు అతను. డబ్బు ఉన్నంత వరకు ఉండి డబ్బు అయిపోతుంది, సినిమాలు రావట్లేదు అనుకున్న తర్వాత వెళ్ళిపోయాడు వదిలేసి. అలా ఇదే అంతే. ఏ హీరోయిన్ అంత చరిత్ర తీసుకుంది ఏమున్నది గర్వకారణం మనకి. ఈ చేతంటే మోసపోవడమే మన ధర్మం అన్నట్టుగా మోసపోతారు వీళ్ళు. అంటే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, నటీమణిలో ఉన్న విశేషం తెలివితేటలు పెరిగిన తర్వాత తెలివి తక్కువగా పెళ్లి చేసుకుంటారు. ఇది క్యాప్షన్. తెలివితేటలు వస్తాయండి. ఇంచేతంటే అన్ని సినిమాలు చేసి అన్ని పాత్రలు చేసిన తర్వాత ఆడవాళ్ళకి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది కొన్ని తెలివితేట పాత్రల వల్ల వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు చెప్తారే, నేను ఏమి చదువు లేని వాడిని, ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు నేను నటుడుగా ఉన్నానంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఎంతో నేర్పింది, ఎంతో నేర్చుకున్నాను. అక్షరాలు రానివాడిని నేను, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను అన్నారే. అలాగా ఈ నటీమణులకు కూడా అలాగే నేర్చుకుంటారండి. తెలివితేటలు కూడా వస్తాయి. ఆ పక్క వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది కూడా వస్తాయి. ఆ తెలిసిన తర్వాత మాటలు పడిపోయి పెళ్లిళ్ళు చేసుకుని దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దెబ్బతిని అతను డబ్బు అయిపోగానే వెళ్ళిపోయాడండి అతను. ఈవిడ కొన్ని సినిమాల తర్వాత ఒక రైటర్ని, భువి అరస్ అని ఏదో పేరు విన్నానండి నేను, ఒక రైటరు. అందుకనే ఆ రైటర్ తన మాటలతో పడగొట్టేసాడు ఈవిడిని. ఆ మాటలతో అంటే తమిళ సినిమాలు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు అప్పట్లో ఏంటంటే మనకి మంచి కథలు రాస్తారు, మంచి పాత్రలు రాస్తారనే ఉద్దేశంతో ఏదో పెళ్లి చేసుకుని ఉంటారు. వేసుకున్న తర్వాత ఈ వాళ్ళందరూ కూడానండి రైటర్స్కి అంత ఇది ఉండదు. వాళ్ళు డబ్బు కోసమే హీరోయిన్స్ని పెళ్లి చేసుకుంటారు, ఎవరు చేసుకున్నా. లేకపోతే ఎందుకు చేసుకుంటారండి వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ మేడ్ అయితే వాళ్ళంత చేసుకోలేరు. అలాగా. సరే, ఈవిడ గురించి చెప్పుకుందాం. 1965లో ఈవిడ నెల్లూరులో పుట్టిందండి. ఈవిడ నెల్లూరులో పుట్టిన తర్వాత తల్లికి కళారాధన ఎక్కువ, నటింపజేయాలని హీరోయిన్ ఇది ఎక్కువ. 12 సంవత్సరాల వయసులో ఈవిడ ఏం చేశారంటే, ఈవిడ తీసుకుని మెడ్రాస్ తీసుకెళ్ళిపోయారు. ఆవిడ సినిమాలు అంటే తల్లికి కూడా ఇంట్రెస్ట్, అందుకని చెప్తున్నా. మెడ్రాస్ తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్ళారంటే, భానుమతి గారు పిల్లలతోటి భక్తధ్రువ మార్కండేయ అనే సినిమా తీస్తున్నారు ఆవిడ, భానుమతి గారు. అందులోనే రోహిణి ఇలాంటి వాళ్ళందరూ వేశారు అక్కడ. అందులో ఆ వేస్తున్నప్పుడు నెపోలియన్ కూడా వేసినట్టున్నారు అక్కడ. ఏమంటే వేస్తున్నప్పుడు ఈవిడ కూడా తీసుకెళ్ళి చేస్తే భక్తధ్రువ మార్కండేయలో బాలనటిగా చేసింది ఈవిడ. అది బాలల చిత్రం. బాలనటిగా చేసిన తర్వాత ఈవిడ అప్పుడు 12 ఏళ్ళు ఎంతో ఉందనుకుంటా ఈవిడ వయసు, 12 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత కొంతకాలం మెడ్రాస్లో ఉన్న తర్వాత ఫస్ట్ బాలకృష్ణ గారి భలే తమ్ముళ్ళు హీరోయిన్గా సెలెక్ట్ అయింది.
చూడండి ఇక బాలకృష్ణ గారి సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఆ వెంటనే కలియుగ పాండవుల్లో వెంకటేష్తో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. వెంకటేష్తో హీరోయిన్గా కాదు, ఒక క్యారెక్టర్ అంటే హీరోయిన్ లాంటి క్యారెక్టర్ ఏమండి. ఆ తర్వాత కృష్ణ గారి కొడుకు తిద్దిన కాపురంలో మహేష్ బాబు చిన్నప్పుడు, కొడుకు తిద్దిన కాపురం అంటే చిన్నప్పుడు మహేష్ బాబు, దాంట్లో ఒక క్యారెక్టర్ వేశారు కృష్ణ గారి ఒక ఏమండి. ఇలాగ అన్ని సినిమాల్లో చేసిన తర్వాత ఇక ఎక్కువగా పేరు వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారితో. ఇప్పుడు మన పూల రంగడు రేలంగి నరసింహరావు గారు బాగా ఎంకరేజ్ చేశారు. రేలంగి నరసింహరావు గారికి ఒక ఇది ఉంది, ఇన్స్టిట్యూట్ ఉంది, వీళ్ళ మీద రోమర్ ఉంది. అశ్విని రేలంగి నరసింహరావు గారి మీద ఒక రోమర్, అది చెప్తాను ఇందులో మధ్యలో. ఏఆర్ గార్డెన్స్ అని ఉంది అక్కడ, అంబికా రాధా గార్డెన్స్. అంబికా రాధా గార్డెన్స్లో ఎక్కువ ఈ సినిమాలన్నీ అక్కడ షూటింగ్ చేశారు రేలంగి నరసింహరావు గారు అశ్వినితో. అశ్వినితో షూటింగ్ చేస్తే ఏం చెప్తున్నానంటే ఏఆర్ అంటే అశ్విని రేలంగి నరసింహారావు, వీళ్ళిద్దరు కనెక్షను అని రూమర్స్ క్రియేట్ వచ్చేసింది. అందుకనే ఎక్కువ ఏఆర్ గార్డెన్స్లో ఆ పేర్లు కలిసి వచ్చేటట్టు వాళ్ళు ఏఆర్ గార్డెన్స్లో సినిమాలు చేస్తున్నారు అని చెప్పేసి రూమర్ వచ్చేసింది. ఆ తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. బాబు ఏఆర్ అంటే అశ్విని రేలంగి నరసింహరావు కాదు, అంబికా రాధా గార్డెన్, అది పేపర్లో వేసారు ఆల్రెడీ, రోమర్ కూడా వేసారు. అశ్వినికి రేలంగి నరసింహరావుకి ఏదో ఉంది, 2-3 సినిమాలు చేశారు ఆయన ఇలాగ. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ చేసి చంద్రమోహన్ గారితో ఎక్కువ చేశారు ఆవిడ. అన్ని సినిమాలు చాలా ఎక్కువ కాంబినేషన్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. పెళ్లి చూపులు రేలంగి నరసింహరావు డైరెక్షన్లోనే 2-3 సినిమాలు చేశారు ఏమండి. ఇలాగ వచ్చిన తర్వాత ఇక తమిళ్లో కూడా పార్థీపంతో పొండాటి తేవై అనే సినిమా చేశారు. పార్థీపంతో తమిళ సినిమాలు కూడా చేశారు ఆవిడ. అన్ని హీరోయిన్ గారు చేశారు, అని మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. ఆ మెయిన్ క్యారెక్టర్ చేసినప్పుడు తప్పు జారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు, కార్తీక్ అనే కొడుకు పుట్టాడు. కార్తీక్ అనే కొడుకు పుట్టిన తర్వాత ఈ డబ్బులు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఆయన దారి ఆయన చూసుకున్నాడు. నీతో నాకు అవసరం ఏంటంటే పిల్లల్ని వదిలేసి ఇంకెందుకంటే పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తారు సార్ అది. తర్వాత ఒకటి చెప్పనండి, ఎప్పుడైనా సరే మన తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి ఏమండి, ఈ తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, తెలుగు అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అదర్ లాంగ్వేజ్ వాళ్ళని వాళ్ళు ఏదో క్రేజీగా పెళ్లి చేసుకుంటారు. అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి మనం హాబీ, మనం మెయిన్ కాదు, వాళ్ళు హాబీలాగా ఉంటారు. తర్వాత డైరెక్టర్స్ అయినా ఏది చేసినా అదర్ లాంగ్వేజ్ నుంచి మన తెలుగులో డైరెక్ట్ చేశారనుకోండి సినిమాలు, వాళ్ళకి 100లో 1 సినిమా ఇది. మనకి బ్రతుకుతారు ఇది తెలుగు సినిమాలు చేయటం తెలుగు డైరెక్టర్లకి. కానీ అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లు పెట్టుకుంటారు చూసారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. అది ఎవరో గ్రహించకుండా వాళ్ళు అదర్ లాంగ్వేజ్ అని క్రేజీగా వెళ్ళిపోయారు చాలామంది. అలాగే పెళ్ళిళ్ళు కూడా అలాగే చేసుకున్నారు వీళ్ళు. అదర్ లాంగ్వేజ్ వాళ్ళని పెళ్లి చేసుకుని దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సావిత్రి, రైట్ ఫ్రమ్ సావిత్రి గారి దగ్గర నుంచి, ఏమండి. అలాగా ఈయన ఒక తమిళ రైటర్ని పెళ్లి చేసుకున్నారని విన్నాను నేను ఏమండి. భూయార్స్ ఏదో పేరు చెప్పారు ఏమండి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అతను కొంతకాలం ఉన్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత అతను సినిమా వాళ్ళు అనేటప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ ఒకటి వస్తాయి, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తాయి, తర్వాత ఈవిడికి ఈ తగ్గిపోయిన తర్వాత ఇన్కమ్ తగ్గిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు పోషించే బాధ్యతను పెట్టుకోరు వాళ్ళు, పోషింపబడేలాగా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. నేనే పోషించాలి, కుటుంబ బాధ్యత మగవాడి బాధ్యత అనేది ఆలోచించి రారు వాళ్ళు. ఈవిడ దగ్గర ఎంతవరకు ఇది ఉంటుంది అనేది ఆలోచిస్తారు వాళ్ళు, చూసుకో. ఇది చాలా చాలా కథలు మనం చెప్పుకున్నాం ఇలాంటి వాటి ఏమండి. ఇది అయిన తర్వాత అయిపోయింది, అతను వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇక సినిమాలు తగ్గినాయి. ఎంతకాలం ఉంటుంది, 100 ఫాస్ట్గా 110 సినిమాలు చేసేసిన తర్వాత తమిళ అన్నింటిలోనూ ఇక తగ్గిన తర్వాత ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవటమే. ఖర్చు పెట్టుకు సొంత ఇల్లు కూడా కొన్నారు ఆవిడ అప్పుడు. చెన్నైలోనే ఇక్కడ చెన్నైలో ఇక్కడ కాదు, చెన్నైలో ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇక కొడుకుని చదివించుకుంటూ ఇచ్చేసుకుంటూ ఉంటుండగా డబ్బులు కరిగిపోతే అయిపోయి ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేకపోతే ఇల్లు అమ్మేసి అద్దెంట్లోకి వచ్చారు. ఆ ఉన్న డబ్బులు తింటుండగా హెల్త్ అప్సెట్ అయింది. హెల్త్ అప్సెట్ ఇచ్చేసి చెక్ చేస్తే లివర్ క్యాన్సర్, ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయింది బాగా. కొంచెం మెయిన్ లివర్ క్యాన్సర్ వచ్చింది ఆవిడ. ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఉన్న డబ్బులు మొత్తం కరిగిపోయింది. ఈ కార్తీక్ అనే అతను కుర్రాడు చదువుకుంటున్నాడు. ఆ కార్తీక్ క్లాస్మేట్ పార్థీపన్ కొడుకు.
పార్థిపన్ కొడుకు. పార్థిపన్ కొడుకు పేరు రాధాకృష్ణ. క్యాన్సర్కి ఇలాగ కేమోథెరపీ తీసుకుంటున్నారు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, మా అబ్బాయి చాలా ఇబ్బంది పడుతుంది, ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి కొడుకు మొరపెట్టుకున్నాడు. అక్కడ మొరపెట్టుకోవడం అంటే చెప్పుకున్నాడు ఫ్రెండ్ తోటి. ఆ రాధాకృష్ణ ఏం చేశాడు, ఆ తండ్రితోటి ఈ అమ్మాయి నటించిందని తెలుసుగా, పొండాటి తేవయ్య అనే సినిమాలో నటించింది. పొండాటి తేవయ్య అంటే పెళ్ళాం కావాలి, నాకు పెళ్ళాం కావాలంటారు, ఆ సినిమాలో నటించింది. చేసేటప్పుడు పార్థిపన్ గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి పరామర్శించి కొంచెం ఆర్థిక సహాయం చేశాడు. హాస్పిటల్లో ఉంటే, అద్దెంట్లో ఉంటే, వితౌట్ ఎనీ రిజర్వేషన్స్ ఆయన ఏంటంటే కేవలం తనతో ఒక సినిమా చేసిందన్న ఇదితోటి ఒక అమ్మాయి బాధపడకూడదని చెప్పి ఏం చేద్దంటే ఈ మోసపోవడం అంతా తెలుసు అతనికి. ఏం మోసపోయింది, డబ్బు అంతా పోగొట్టుకున్నదని తెలుసు. కొంత ట్రీట్మెంట్కి ఇచ్చాడు, కానీ ఎక్కువ కాలం నిలవకుండా ఆవిడ ఇమ్మీడియట్గా చనిపోయింది. కానీ చనిపోయే ముందు ఏం చెప్పిందంటే అందరికీ ఉన్న వాళ్ళందరికీ, నా శవాన్ని ఇక్కడ వద్దు, చచ్చిపోతాను తెలుసు. 43 years, 3rd yearలో చనిపోయిందండి. నా శవాన్ని ఇక్కడ వద్దు, నెల్లూరుకు తీసుకెళ్ళి దహనం చేయించండి అని రిక్వెస్ట్ చేసింది. ఆఖరి కోరిక చనిపోయింది తెలిసి పార్థిపన్ వచ్చాడు. పార్థిపన్ వస్తే అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు లేరు, అంబులెన్స్కి డబ్బులు లేవు, ఎక్కడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే ఏం చేయాలని ఏడుస్తూ కూర్చున్నాడు కుర్రాడు. వచ్చాడు పార్థిపన్ వచ్చాడు, మొత్తం చూశాడు. మొత్తం చూస్తే ఎవరో ఏమీ అక్కర్లా, మొత్తం ముందు అంబులెన్స్కి ఎక్కండి, ఆయన అంబులెన్స్ డబ్బులు పే చేశాడు. అక్కడ అంత్యక్రియలు కావాలి కదా, అంత్యక్రియలు ఈ డబ్బు అని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరితో చేతిలో పెట్టేసి ఇవన్నీ ఏం కావాలంటే అది జరిపించండి, నేనున్నానని చెప్పేసి మొత్తం డబ్బు ఇచ్చి పార్థిపన్ నెల్లూరు పంపించాడు. నెల్లూరు పంపించి ఆవిడ ఆఖరి కోరిక తీర్చాడు ఆయన. సూపర్ అండి. ఆఖరి కోరిక తీర్చి, అంటే ఇలా ఎంతమంది ఉంటారండి అసలు. అవునవును. ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి చెప్పారు మీరు. చెప్తారు. ఆ తర్వాత ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మహేష్ బాబు గారు తెలిసి ఈ కొడుకుని పార్థిపనే చదివిస్తానన్నాడు. ఇది కూడా చెప్పలేదు మీకు. కొడుకుని కార్తీక్ని తన కొడుకుతో పాటుగా చదివిస్తానన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళందరూ గారు మహేష్ బాబుని అక్కడికి పంపించి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి, ఈ కార్తీక్ మెయింటెనెన్స్కి కానివ్వండి ఇదేవండి 10 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చాడు ఆయన. కేవలం ఒక సినిమాలో యాక్ట్ చేసినందుకు. ఇంచేతంటే మన వాళ్ళలో ఉన్న ఈ గొప్ప లక్షణాలు కొన్ని ఉన్నాయండి. ఇంచేతంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కొంత వాళ్ళ ధనం ఎవరికి సహాయపడుతుందని ఆలోచించే వాళ్ళు మహేష్ బాబు గారు దాదాపుగా 4,000 పైన గుండె ఆపరేషన్ చేయించారట. అవునండి. ఏమండి ఇలా ఎవరు చేయిస్తారు సార్? అలాగే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలామందికి చేస్తున్నారు. ఇలాగా కొన్ని మంచి పనులు కూడా చేస్తారండి. కానీ వాళ్ళు చేసుకున్నది తప్పులని ఎంతమంది తెలుసుకుంటున్నారో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు జనరేషన్ బాగానే తెలుసుకుంటున్నారు, అప్పుడు జనరేషన్ బాగా నమ్మేవాళ్ళు అండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానివ్వండి బాగా నమ్మేవాళ్ళు. మగవాళ్ళు అయితేనేమో ఫైనాన్షియల్గా చీట్ చేయబడతారు వాళ్ళు, ఆడవాళ్ళు అయితేనేమో ఇలాగ పెళ్ళిళ్ళు చేసుకుని ఇది చేస్తున్నారు. ఎలాగైతే అశ్విని గారు 43వ ఏట అంటే అకాల మరణం చెంది చాలామందిని బాధ పెట్టారు ఆవిడ. ఇది అశ్విని గారి కథ. తర్వాత ఈ అశ్విని గారు అయితే ఇంకో అశ్విని గారు ఉన్నారు. ఆవిడ కొంచెం ఆవిడ సీరియల్ నటి, అంతరంగాలు, కళంకిత అనే సీరియల్ నటి ఉన్నారు. ఆవిడ ఒక ఆ తర్వాత ఆవిడ దాదాపు 40 సినిమాల్లో చేశారు. హిట్లర్లో చిరంజీవి గారు చెల్లెలుగా చేసింది హెస్సిని. అంటే ఇద్దరు అశ్వినిలు ఇదవుతారని కన్ఫ్యూజ్ అవుతారని వేరు చెప్తున్నాను. ఆ అమ్మాయి కూడా సీరియల్ నటి అశ్విని. అశ్విని చిరంజీవి పిక్చర్లో చెల్లెలుగా చేశారు ఆవిడ. అంతరంగాలు, కళంకిత సీరియల్ విపరీతమైన క్రేజ్ వచ్చి నంది అవార్డులతో సహా వచ్చేసింది. ఈటీవీకి పెర్మనెంట్ ఆర్టిస్టు అశ్విని గారు. ఆవిడ గురించి రేపు చెప్తాను.